హైదరాబాద్ లో కాల్పులకు తెగబడ్డ నిందితుడిని పోలీసులు గుర్తించారు. బీహార్ కు చెందిన మనీష్ తో పాటు అదే రాష్ట్రానికి చెందిన మరొకరు ఉన్నట్లు తెలిపారు. ఛత్తీస్గఢ్ లో వారం రోజుల క్రితం ఏటీఎం సిబ్బందిని బెదిరించి మనీష్ అండ్ కో 70 లక్షల రూపాయలు అపహరించారని అన్నారు. గురువారం బీదర్ లో ఏటీఎం సెక్యూరిటీ గార్డ్ ను హత్య చేసి 93 లక్షలు ఎత్తుకెళ్లారని తెలిపారు. అనంతరం బీదర్ నుండి హైదరాబాద్ వచ్చి అఫ్జల్గంజ్ లో కాల్పులు జరిపారని చెప్పారు. ఇప్పటికే మనీష్ పై బీహార్ ప్రభుత్వం రివార్డు ప్రకటించిందని అన్నారు. గతంలోనూ మనీష్ పై మర్డర్, దోపిడీ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసులు నమోదైనప్పుడు బార్డర్ దాటి నేపాల్ పారిపోయిన మనీష్ కేసు తీవ్రత తగ్గాక ఇండియాకు వచ్చి మళ్లీ దోపిడీలకు పాల్పడుతున్నారని చెప్పారు. మనీష్ ను పట్టుకునేందుకు తెలంగాణ, బీహార్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ లో మనీష్ కోసం పోలీసులు గాలిస్తున్నారని అన్నారు. అటు అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో ఆటో డ్రైవర్ను పోలీసులు గుర్తించారు. అఫ్జల్గంజ్ నుంచి సికింద్రాబాద్ వరకు దొంగల్ని ఆటో డ్రైవర్ తీసుకెళ్లినట్లు నిర్ధారించారు. ఈ మేరకు ఆటో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ వద్ద దొంగల్ని వదిలిపెట్టినట్టు ఆటో డ్రైవర్ చెప్పాడని పోలీసులు తెలిపారు. ఆటోలో కూర్చున్నప్పుడు దొంగలు ఏమైనా మాట్లాడుకున్నారా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.